ఒక ఎమ్మెల్యే గారు అయినటువంటి ఒక తాటిపూడి సర్పంచ్ ఎన్నికల్లో ఎప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి ప్రచారం చేయాలి. మనం ఎన్నో ఎన్నికలు చూసినాం. కానీ ఇక్కడికి వచ్చి ఒకళ్ళు ఇద్దరు మొత్తం ఎమ్మెల్యే గారు టోటల్గా ఏదన్నా ఆ ఎన్నికలు అయితే వచ్చేది, పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చేది. మరి ఆయనకి ఏంటో అంత ఇంట్రెస్ట్ నాకైతే అర్థం కాదు. కానీ మరి ఇక్కడికి వచ్చి ప్రతి విషయం ఇక్కడ తాటిపూడి మీదనే వాళ్ళు చేస్తూ ఉన్నారు, బాగా ఫోర్స్ చేస్తూ ఉన్నారు. ఫోర్స్ చేసినా మన కార్యకర్తలేమో భయపడేవాళ్ళు కాదు, తగ్గేవాళ్ళు కాదు, మనమేం భయపడే వాళ్ళం కాదు. ఇట్లా ఏమైనా వచ్చినా, ఇంకొకళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా ఇక్కడ ప్రజలు ఓట్లు వేయాలి తప్ప ఎమ్మెల్యే గారు వచ్చానో ఇంకొకళ్ళు వచ్చానో మరి అట్లా వాళ్ళు కాకపోతే కొన్ని మోసాలు చేస్తున్నారు. ఏం మోసాలు అని అంటే, మన ఇల్లు ఇస్తామని ఒక 50 మందిని దేశపోయారు, టీలు పోసారు, తెల్లగాయతం మీద సంతకాలు పెట్టి పోండి అన్నారు. ఎమ్మటే వాళ్ళు వచ్చి చెప్పారు పట్టాలు ఇస్తామన్నారు. ఇదేంది మీరు, ఇదేం మోసం అని అదొక అస్త్రం ఉపయోగించారు. ఇక రకరకాలైన అస్త్రాలు, ఎన్ని అస్త్రాలు ఉపయోగించాలనో అన్ని అస్త్రాలు ఉపయోగిస్తున్నారు. దానికి ఎమ్మెల్యే గారైనా మీరు చూసుకోండి, మీ ఊళ్ళో మాదే ఉందని అనకుండా దానిగా కూడా ఇక్కడికి వచ్చి మొత్తం ఊరంతా తిరిగి మా మీదనే అస్త్రాలు ఉపయోగించి పోలీసు పిలిపించి ఇప్పుడు 3 సార్లు పెట్టారు క్యాంపు తాటిపూడిలో పోలీసుగా కూడా. ఆ మీటింగులని అదని ఇదని. ఇక్కడ మా గ్రామంలో ఎప్పుడూ గొడవలు లేవు. ఎవరు గెలిచినా ఏనాడుగా కూడా మనకి కాడ గొడవలు ఏమి ఉండవు. గెలవటం ఎవరు గెలిచినా దానికిగా కూడా పోలీస్ ఫోర్స్ని ఉపయోగించి రేపేదో చెకాకు చేయాలనేది కొంచెం వాళ్ళ కొంతమంది ఆలోచనలో ఉన్నాయి. మేమైతే గొడవలో పోము. ఒకవేళ ఏదన్నా వాళ్ళు గొడవ చేయదలుచుకుంటే మరి పెద్దలు తాతా మధు గారికి కానీ, అందుబాటులో కృష్ణార్జున గారు కానీ మేము ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి మాకు కొంచెం అందుబాటులో ఉండాలి. వాళ్ళు అధికార పార్టీ కాబట్టి కొంచెం విచ్చలవిడి చేస్తున్నారు. దానికి మరి అదే మీరు అందుబాటులో ఉండి మాకు ఎమ్మటే స్పందించండి. ఏదన్నా జరిగితే వాళ్ళు గొడవ చేయటానికి వాళ్ళు అన్ని విధాల అన్ని ప్రయత్నాలు చేసే విధంగా చేస్తున్నారు. ధన్యవాదాలు.